రోమా పత్రికనే చాలా అద్భుతమైన పత్రిక అది. పౌలు చాలా విషయాలను రోమా సంఘానికి రాశారు. నాకు తెలిసి పౌలు రాసిన పత్రికల్లో ఇదొక పెద్ద పత్రిక. అంతే. కొరింథీలు మొదటి కొరింథీ ఎన్ని అధ్యాయాలు? ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. కొరింథీలు మొదటి కొరింథీ కూడా 16 ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంతకంటే పెద్ద పత్రికలు పౌలు రాయలేదు. సో మొదటి కొరింథీ, రోమీలకు రాసిన పత్రిక, ఈ రెండు కూడా పెద్ద పత్రికలు. అంటే చాలా విషయాలను పౌలు దేవుని కృప ద్వారా ఎరిగాడు కనుక ఆ విషయాలను సంఘానికి అర్థమయ్యేటట్లుగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా పత్రికలను చదవండి, అవి మీకు ఎంతో పనికి వస్తాయి. ఒక క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు పత్రికల ద్వారా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. ఓకేనా? వితౌట్ మైక్ ఓకేనా? సరే, విషయం ఏంటంటే ఈ ప్యాసేజ్లో రోమాపత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకున్న ఈ ప్యాసేజ్లో పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడో నేను మీకు షార్ట్కట్లో సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగ చేసిన ఎడల ఏమందుము? ఏందంట? మన దుర్నీతి అంట దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిద్దంట. అట్లా అవుద్దా? ఆ మాట ఆలోచించండి. అసలు దుర్నీతి నీతికి ప్రసిద్ధి కలగ చేయటం ఏంటి? ప్రసిద్ధి నీతి ద్వారా కలుగుద్దా, దుర్నీతి ద్వారా కలుగుద్దా? కదా. మరి ఇక్కడేంటి వెరైటీగా ఉన్నాయి. మూడు స్టేట్మెంట్స్ అలా ఉంటాయి. ఒకటి దుర్నీతి నీతికి ప్రసిద్ధి కలగ చేయటం, రెండవది అసత్యము వలన దేవుని సత్యము ప్రబలడం. అవుతుందా? అసత్యము వలన దేవుని సత్యము వెల్లడవుద్దా, విస్తరించుద్దా? అవుతుందా? సత్యము ప్రబలాలా, అసత్యము ప్రబలాలా? మరి ఇక్కడ ఏముంది? అసత్యము వలన సత్యము, దేవుని సత్యము ప్రబలడి ఎడల నేను ఇక నువ్వు పాపినైనట్టు తీర్పు పొందనేలా? చూసారా? ఇంకో మాట 8వ వచనములో, మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామా? ఏందంట? మేలు కలగడానికి అంటే కీడు చేతి మేలు కలుగుద్దా? ఈ 3 మాటలు మీరు పట్టుకోవాలి చాలా గట్టిగా. అందుకే బైబిల్ చదివేటప్పుడు మనం క్వాలిటీ టైం బైబిల్ రీడింగ్కి ఇవ్వాలి. క్వాలిటీ టైం అంటే ఏంటి తెలుసా? అంటే కొంత సమయాన్ని స్పెసిఫిక్గా ఇది దేవుని వాక్యం కొరకే అని కేటాయించినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అడావుడి ప్రార్థనలు, అడావుడి బైబిల్ రీడింగ్స్ ఎప్పుడూ కూడా మనకు ఉపయోగకరంగా ఉండనే ఉండవు. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ బైబుల్. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం కొరకు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తామో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అంటే పౌలు గురించి అంట రోమాలో ఈ రూమర్స్ వచ్చాయంట. పౌలు గురించి రోమాలో ఈ రూమర్స్ వచ్చాయి. పౌలు ఇలా బోధిస్తున్నాడని, పౌలు అలా వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడని చాలామంది రోమాలో ఉన్నవారు మాట్లాడుకుంటున్నారంట. దానికి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అసత్యము వలన సత్యము ప్రబలడం, కీడు వలన మేలు జరగడం. మొదటిది ఏంటి?
దుర్నీతి చేత దేవుని నీతికి ప్రసిద్ధి కలగడం. అయ్యే పనులేనా ఇవన్నీ? చాలామంది ఈ రోజున నేను గమనించిన ఈయన సేవా జీవితంలో సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వాళ్ళకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మలుచుకుంటున్నారు. వాళ్ళనే అలా వక్రీకరించి చెడుగా మలిచి దేవుని వాక్యాన్ని బోధించే వారిని దుర్బోధకులు అంటారు, అబద్ధ బోధకులు అంటారు. చూడండి, మన మాటని ప్రతి మాటని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయా, ఉండవా? మనం పాజిటివ్గా మాట్లాడినా కూడా కొంతమంది కావాలని దానిని నెగిటివ్గా తీసుకునేవారు ఉంటారు. అది సైతాను జ్ఞానం. మన మాటల్ని అపార్థం చేసుకోవడము అనేది ఉంటుంది చూడండి, అది కంప్లీట్గా దెయ్యపు జ్ఞానం. దెయ్యానికి జ్ఞానం ఉంటుందా, ఉండదా? యాకోబు పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు. దెయ్యపు జ్ఞానం అనే మాట మెన్షన్ చేయబడింది. అమ్మా, దేవుని తర్వాత జ్ఞానం దెయ్యానికే ఉంది, తెలుసా మీకు? అందుకే దెయ్యాలు మోసం చేసేది. నేను మొన్న చెప్పానా, ఒక అమ్మాయి వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు, ప్రేయర్ చేయండి గురువారం వాళ్ళ ఇంట్లో ప్రార్థనని, పుట్టిదైపోయింది. ఎందుకంటే సైతాన్ అట్లా చేసింది, ప్లాన్ చేసి చక్కగా వాళ్ళు దేవుని దగ్గరకు రాకుండా మళ్ళా బయటికి వెళ్ళేటట్లుగా కొన్ని సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది. మరి ఏందనుకుంటున్నారు? దేవుని తర్వాత జ్ఞానం దెయ్యానికే ఎక్కువ ఉంటుంది. మన ప్లాన్స్ అన్నీ అప్ అండ్ డౌన్ చేసేది అదే. ఒక వ్యక్తి బాగా అపార్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏ జ్ఞానం ఉన్నట్టో తెలుసా? దెయ్యపు జ్ఞానం ఉన్నట్టు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి కూడా దెయ్యపు జ్ఞానం ఉన్నట్టే. ఒక పాస్టర్ గారంట 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట. నాలాంటి పాస్టర్ గారు అడిగాడంట, అయ్యగారు మీరు ఇలా 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్ట్ కాదు, మళ్ళీ సేవ చేస్తున్నారు, మరి 2 భార్యలు ఉన్నారు, భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకుంటే వేరు, కానీ మొదటి భార్యను ఉంచుకొని ఇంకొక భార్యను చేసుకోవడం తప్పు కదా అంటే, యాకోబు 4 చేసుకున్నాడు కదా అన్నాడంట. ఏంటి, బైబిల్లో యాకోబు ఉన్నాడా లేదా? ఆయనకి ఎంతమంది? లేయా, రాహేలు, వాళ్ళిద్దరికి మళ్ళీ దాసీలు, 4 ద్వారా పిల్లల్ని కన్నాడు కదా. ఆయన చేస్తే లేని తప్పు నేను చేస్తే ఎక్కడొచ్చిందని ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన. ఏ జ్ఞానం? విచ్ కైండ్ ఆఫ్ విజ్డమ్ దిస్ ఈజ్? ఏ జ్ఞానం అమ్మా? ఆవరించింది గట్టిగా. ఆత్మ, దేవుని ఆత్మ మనల్ని ఆవరించినట్టు కొంతమందిని దెయ్యం గట్టిగా ఆవరిస్తే వాళ్ళు చేసే ఈ తప్పైనా కూడా మేమేం తప్పు చేయట్లేదు అన్నట్టుగానే బ్రతుకుతారు వాళ్ళు. ఒక ట్రాన్స్లోకి దురాత్మ వాళ్ళని తీసుకొని వెళ్తుంది. అర్థమవుతుందా? ఇంకొకడు అన్నాడంట, అయ్యా దొంగతనం మానేయి, మనం యేసుప్రభుని నమ్ముకున్నాక దొంగతనం చేయకూడదంటే, నేనేం దొంగతనం వరకునే చేయట్లా, నా దొంగతనంలో కూడా దేవునికి 10వ భాగం ఇస్తానన్నాడంట ఆడు. ఇదేం జ్ఞానం? ఇంకొకడు లంచం తీసుకుంటా ఉన్నాడంట, బాగా క్రైస్తవుడే. లంచం తీసుకోకూడదండి, మనం ఎందుకు అట్లా తీసుకోకూడదంటే, నేనేమి తక్కువ చేయట్లేదు, లంచంలో కూడా నమ్మకంగా దేవునికి 10వ వంతు ఇస్తున్నా అన్నాడంట ఆడు. వీళ్ళందరిని ఏమనాలి? లంచం తీసుకోవడం మానేయడం చేతగాక చెప్పే కబుర్లు ఇవన్నీ. అర్థమవుతుందా? దొంగతనం మానేయడం చేతగాక కవర్ చేసుకోవడానికి చెప్పే కబుర్లు ఇవన్నీ. జనాలు ఎలా అయ్యారు తెలుసా?
చేసే తప్పును కప్పుకోవడానికి మళ్ళా దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నారు. జనరల్గా కప్పుకోకూడదు, ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రతి పాపాన్ని. కానీ కప్పుకొని మరలా దేవుని వాక్యంతోనే వారు వాక్యాన్ని వక్రీకరించుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! చేతనైతే పాపాన్ని జయించాలి తప్ప పాపాన్ని కవర్ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. నీ వల్ల పాపం జయించడం చేతగానప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభు అని ఆయన పాదాల మీద పడి ఒప్పేసుకోవాలి, కన్నీరు కార్చాలి. అంతేగాని చేసే తప్పును కప్పుకునే ప్రయత్నం గనక మనం చేస్తే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు మనం లోనవుతాం. తప్పు, ఆదాము అవ్వలు చేసిన తప్పును మనం చేయొద్దు. మన పితరులు చేసింది అదే. ఎందుకు తిన్నావు కారణం చెప్పాలి, రీజన్ వాళ్ళు ఎందుకు తిన్నావు అన్నదానికి కారణం చెప్పకుండా తినడానికి నువ్వే కారణమని దేవుణ్ణే ఏలు పెట్టి చూయించారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఉంది? అవ్వమ్మ దగ్గర నుంచే ఉంది. అది తరతరాలు కొనసాగుతూ ఉంది. ఇంకొంతమంది బాగా తెలివిగా ఉంటారు, ఇదంతా దెయ్యపు తెలివే. ఎట్లా వాళ్ళకి మంచి చేయడం చేత కాదు, మంచిగా బ్రతకడం చేత కాదు కాబట్టి మంచి మాటలు చెప్పి మంచోళ్ళం అనిపించుకొని వాళ్ళు చేసే తప్పును కూడా మంచిలాగానే ప్రజలకు చూపెట్టుకుంటారు. క్రియలతో మంచి చేయలేని వాడు ఏం చేసుకుంటాడు తెలుసా? మాటలతోనైనా వాటిని జయించుకునేటట్లు చేసుకుంటారు. ఇదంతా కూడా డివైన్ విజ్డమ్ కాదు. ఇది ఏ విజ్డమ్? ఇది దెయ్యపు జ్ఞానం. చూడండి, నా దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగ చేయడం అంటే నేను చెడ్డగా బతికితే దేవుని నీతి ఎక్కువైద్దా? మనం చెడ్డగా బ్రతికితే, పాపములో బ్రతికితే, అపవిత్రంగా బ్రతికితే దేవుని నీతికి అవమానం కలుగుద్ది, ప్రసిద్ధి కలగదు. కలుగుద్దా? అవమానం కలుగుద్ది. అందుకే మనం నీతిగా బ్రతకాలా, దుర్నీతిగా బ్రతకాలా? ఖచ్చితంగా నీతిగా బ్రతకాలి. ఎంత నష్టపోయినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా నీతిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. చాలామంది దుర్నీతిగా బ్రతకడానికి అలవాటు పడి దాన్నే నీతిగా చెప్పుకుంటారు. దాన్నే నీతిగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళ క్రియలు మనకు అర్థమైపోతాయా? కావా? ఊరకనే అర్థమైపోతాయి. సో ఎప్పటికీ మన జీవితంలో అమ్మా నీతిని దుర్నీతి చేయొద్దు, దుర్నీతిని నీతి చేయొద్దు. కలిపి చెరిపెడి వారులాగా మనం ఉండకూడదు. మనకి దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు కదా. మనం చేస్తుంది నీత దుర్నీత మనకు అర్థమైద్దా కాదా? అర్థమైద్ది. మన ప్రవర్తన నీతిగా ఉందా అవినీతిగా ఉందా అర్థమైద్దా కాదా? అర్థమైపోయింది. మన దేవుడు నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులం లాగానే ఉండాలి, నీతిగానే బ్రతకాలి. అంతేగాని పొరపాటున కూడా దుర్నీతి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? అస్సలు వెళ్ళకూడదు. కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా?
ఇప్పుడున్న క్రిస్టియానిటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా అండి శిరీష? ఇప్పుడున్న క్రిస్టియానిటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దేవునిలాగా మనం ఆడ బ్రతుకుతాం లేండి, ఇదొక డైలాగు. ఏంటి? యేసు ప్రభు అన్నీ చెప్పినవి అన్నీ చేయటం మన వల్ల కాదులేండి, యేసులాగా బ్రతకడం మన చేత కాదులేండి, ఏదో కొన్ని చేయొచ్చు కానీ అన్ని చెయ్యాలంటే అవదులేండి అనే ట్రెండ్లోకి వచ్చారు క్రిస్టియన్స్. ఈ మాటల్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఇక్కడున్న వాళ్ళు చెప్పండి, మీ సంగతి నేను చెప్తా. ఇప్పుడు మీరు కూడా ఇదే భ్రమలో ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. గట్టిగా మాట్లాడి తోడు పరలోకం బోడు అంటారు కూడా, చెప్పే అయ్యగారు కూడా బోడు అంటారు. ఇది నాకు మరీ బాధ అనిపిస్తుంది. ఐ హ్యావ్ ఏ క్లారిటీ, నాకు ఒక క్లారిటీ ఉంది, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాననే క్లారిటీ ఉంది. కానీ వాళ్ళు నేను కూడా బోడు అంటారు. అంటే వాళ్ళు పోము అని ఒప్పుకోవడం చేతకాక నన్ను కూడా కలుపుతారు. ఇది దుర్బోధ, ఇది సాతాను కలిగించే ఆలోచన, ఇది సాతాను మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు. అన్నారంలో ఒక ఆయన అడిగాను, అబద్ధం ఆడకుండా బతకలేమా అంటే ఖచ్చితంగా బతకలేమన్నాడు ఆయన. అసలు ఆలోచన లేకుండా అసలు ఎంత స్పీడ్గా వచ్చిందో ఆన్సర్. అబద్ధం ఆడకుండా బ్రతకగలమా అని అడిగితే నిర్మోహమాటంగా ఆలోచించకుండా ఆలస్యం లేకుండా చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు నువ్వేమన్నా అనుకో, నువ్వు కూడా బతకలేవన్నాడు ఆయన. ఓ అమ్మ, నేను కూడా బతకలేనా? నేను అన్నాను, లేదు, నీలాంటి మనసు నాది కాదు, అబద్ధం ఆడకుండా ఖచ్చితంగా నేను బ్రతకగలను అని చెప్పాను ఆయనకి. మీకు కూడా చెప్తున్నా, ఒక్క అబద్ధం కూడా ఆడకుండా బతకగలమా? ఎస్, వీ కెన్. నిజమమ్మా, మీరు బెత్తరపోయి చూడకూడదట. నేనేం చెప్తున్నానో అది చేస్తున్నాను గనకనే మీకు చెప్తున్నా. కొంతమంది నీళ్ళు తాగినట్టు తాగేస్తారంట, ఆడేస్తారంట అబద్ధాలు. అంటే గుటగుట లేవటమే. కొంతమంది నిద్రలోనే ఉండి ఫోన్ ఎత్తి లేచారా అంటే లేచానులే చెప్పంటారు, ఉట్టిదే. ఇంకా లేవలా, ఆ స్వరం చెప్తూనే ఉంటుంది మనకి. నువ్వు నిద్రలో ఉన్న వాళ్ళ స్వరం, మెలకుతో ఉన్న వాళ్ళ స్వరం మనకి క్లారిటీ ఉంటుందా లేదా? ఇంకా లేవలేదులే, మరి ఇప్పుడే నీ ఫోన్తోనే లేస్తున్నా అంటే వచ్చి కొడతారా మీదపడి? మరి చిన్నది, ఇప్పుడు ఇది చిన్న విషయం, లేవలేదండి కొంచెం బాగాలేదో లేకపోతే కుదరలేదో, లేవలేదు చెప్పండి పర్లేదు అంటే ఏమైంది? ఎప్పుడో లేచినా చెప్పు, ఏంది చెప్పేది? లేవటంతో మొదలుపెట్టి పడుకునేటప్పుడు, పడుకున్నాక కూడా ఫోన్ వస్తుంది. పడుకున్నారా అంటే పడుకోలేదులే చెప్పు. ఆల్రెడీ పడుకోనే ఉంటారు. ఎందుకు ఇట్లా? అవును పడుకున్నాను, కొంచెం ఎర్లీగానే పడుకున్నా, నిద్ర వచ్చింది, అలసిపోయాను, లేకపోతే ఏదో నీ ప్రాబ్లం చెప్పుకుంటే వచ్చి కొడతారా, నిన్ను తిడతారా? దెన్ వై యు ఆర్ లయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకొంతమంది ఏంటి తెలుసా, అయ్యగారు మరి ఇది చాలా సీరియస్ విషయం అండి, మరి ఈ విషయంలో అబద్ధం ఆడకపోతే కుదరదు, లైఫ్ అండ్ డెత్ అంట. ఇది అబద్ధం ఆడితేనే కుదురుద్దంట. అద్భుతమైన సాక్ష్యం విన్నాను నేను నిన్న, మీకు చెప్తా వినండి. నిజంగా విన్నాను, నా భార్య కూడా ఉంది. కాలనీలో సిస్టర్ గారు మాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాన్న జాబు ఆమెకి ఇస్తా అన్నారంట, సింగరేణి జాబ్. వింటున్నారా? వాళ్ళ నాన్నగారి జాబు వాళ్ళ అమ్మాయి కాబట్టి ఇస్తా అన్నారంట. అయితే వాళ్ళ నాన్న జాబు అమ్మాయికి రావాలంటే 2 కారణాలు చెప్తే ఇస్తారంట. రెండిట్లో ఏదో ఒకటి చెప్తే, ఒకటి నీకు పెళ్ళి కాలేదని చెప్పు, అమ్మాయికి పెళ్ళయింది, ఉద్యోగం ఇస్తారు. ఒకవేళ పెళ్ళైనా కూడా ఇంకో రీజన్ ఆప్షన్ ఏంటంటే డైవర్స్ అయినాయి అని చెప్పు. పెళ్ళైనాయి కానీ
డైవర్స్ అయినాయని చెప్పు, ఉద్యోగం వచ్చింది. ఆ అక్కకి ఆ రెండు నచ్చలేదు. ఆ రెండు నచ్చక సింగరేణి ఉద్యోగాన్ని వదిలేసుకుందంట. అది విన్నప్పుడు నా హృదయం ఎంత ఆనందించిందో. అబద్ధం ఆడడం చేతగాకేనా ఇష్టం లేక, అబద్ధం ఆడటం ఇష్టం లేక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వద్దనుకుంది. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. అది కదా క్రైస్తవ్యం అంటే. పౌలు ఏమంటాడు? నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో క్రీస్తును సంపాదించుకొను నిమిత్తం వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానన్నాడు. ఇది లాభమే. ఇప్పుడు సింగరేణి జాబ్ లాభమా కాదా? కానీ యేసు కోసం దాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవడం. నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి, అట్లాంటివి మీ జీవితంలో ఒకటన్నా ఉందా? చిన్నవి సార్, ఉద్యోగాలు వదిలేయండి, చిన్నయావన్నా చిన్న త్యాగాలు ప్రభు కోసం ఏమైనా ఉన్నాయా? అవకాశం ఉంటే ఆడుడే అబద్ధం. అదొక ఆట అయిపోయింది అందరికీ. అబద్ధాలు ఆడటం ఒక ఆట అయిపోయింది, ఇష్టమైన ఆట అయిపోయింది. మళ్ళీ నో, అస్సలు అలా ఉండొద్దు. నేను చెప్తున్నాను, అబద్ధాలు ఆడకుండా కూడా మనం బ్రతకగలం. ఎస్, పిలాతు దగ్గర యేసు ప్రభు నిలబడ్డప్పుడు ఒకటే ప్రశ్న అడిగాడు, నీవు దేవుని కుమారుడవా? నో అంటే సిలువ లేదు. సింగిల్ ఆన్సర్, సింగిల్ వర్డ్ ఆన్సర్, నో, నేను దేవుని కుమారుణ్ణి కాదు అని చెప్పేస్తే సిలువలో అంత శ్రమపడి ఎంత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏమన్నాడు? ఎస్, నీవన్నట్టే అన్నాడు. అబ్బాయిగా సాక్ష్యంతో పని లేదుగా, ఇక ఇదే మాకు పెద్ద సాక్ష్యం, ఇదిగో నీ ముందే దేవదూషణ చేస్తున్నాడని ఏయండి సిలువ అన్నారంతే, ఒక్క మాటకి. సత్యం కొంచెం నొప్పి కలిగిస్తుంది, నిజం కొంచెం నిప్పు లాంటిది అంటారుగా, నిప్పు ఏం చేసిద్ది మరి? అందుకే అందరూ ఎందుకులే కాల్చుకునేది అనవసరంగా అని అబద్ధం ఆడేస్తున్నారు. చాలా రాంగ్ అది. నేను మీ అందరికీ చెప్తున్నాను, అస్సలు అబద్ధం ఆడొద్దు. రాత్రి నేను ఒక్కనే ఇక్కడ ఉండి ఎస్ఆర్ఎం గారు వాక్యం వింటున్నాను. నైట్ 9:30 అట్లా అవుద్ది. అని ఒక అద్భుతమైన మాట చెప్పారు. నాకు అసలు ఇన్ని రోజులు అది ఓపెన్ అవ్వలా. అననీయ వచ్చాడు, ఇంతకే అమ్మారా అంటే అవును ఇంతకే అమ్మాను అన్నాడు, చచ్చిపోయాడు. వెంటనే ప్రాణం విడిచాడు. రెండోసారి క్వశ్చన్ లేదు. కానీ సప్పీరాకి దేవుడు గ్రేస్ ఇచ్చాడంట, కృప ఇచ్చాడంట. అమ్మా, మీ ఆయన వచ్చి ఇలా చెప్పాడు, ఇంతకు అమ్మామని చెప్పాడు, నిజంగా ఇంతకే అమ్మారా అని అడిగాడంట. దాని అర్థం ఏంటంటే, ఒక అవకాశం నీకు, నువ్వైనా నిజం చెప్పి తప్పించుకుంటావేమో అని దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తే, కృపను బట్టి ఆమె కూడా ఏం చేసిందంట, సింపుల్గా ఇంతకే అన్నదంట. అంతే, ఆమె కూడా అక్కడ పడి చచ్చిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను గుచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారంటే అర్థం ఏంటి? ఆ విషయం ఆయనకు అర్థమైంది, నీ నోటకుండా నువ్వు ఒప్పుకోవాలని అడుగుతున్నారని నీకు అర్థం అవ్వాలిగా. నీకు ఒక అవకాశం ఇస్తున్నారని అర్థం అవ్వాలి కదా. కొంతమంది మూర్ఖులు ఎన్నిసార్లు అడిగినా అబద్ధమే చెప్తారు, నిజం చెప్పరు. మళ్ళీ ఈ మధ్యలో ఫ్యాషన్ ఏంటి తెలుసా? భగవద్గీత మీద, బైబుల్ మీద, వీటి మీద ప్రమాణాలు చేసి చెప్తున్నారు. ఏంటి? అబద్ధాలు. పుట్టికి చెప్పట్లా, ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు? భగవంతుని మీద కూడా. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఒట్టు పెట్టుకుంటే చచ్చిపోతారని చెప్పిండు దేవుడు. ఆకాశం తోడు, భూమి తోడు, సింహాసనం తోడు, దేవుని తోడు,
వీళ్ళు చెప్పే అబద్ధాలకు మళ్ళీ వాళ్ళ తోడు కావాలా తొందరగా పోవడానికి. ఇవన్నీ కనీసం ఇంతకుముందు ప్రమాణం చెయ్యి అంటే భయపడేవాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు. ఇప్పుడు రా చేద్దాంరా అంటే వాళ్ళ అబద్ధాన్ని నిజం అనుకోవాలనిగా గెలవడానికి. అంటే అబద్ధం చెప్పి గెలుస్తారా? అట్నే ఉంది ట్రెండ్ అంతా. ఇప్పుడు ఏంటి? అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి వాళ్ళు పడే ప్రయత్నాలన్నీ ఇన్ని కావు. ఏం గెలిచినా అదొక గెలిపేనా? అబద్ధం ఆడి గెలిచింది కూడా గెలిపేనమ్మా. దొంగాట ఆడి గెలిచింది కూడా గెలిపేనా? పోరాడువాడు నియమ ప్రకారం పోరాడితేనే బహుమానం. ఎలా పడితే అలా పోరాడితే బహుమానం వచ్చినా ఏంటి ఉపయోగం? మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథములో ఉంది, అబద్ధికులందరూ అగ్నిగుండములో పడివేయబడతారు. ఇంకా దెర్ ఈజ్ నో ఆప్షన్. అందరూ, నువ్వు చిన్న అబద్ధాలు ఆడుతున్నావా, పెద్ద అబద్ధాలు ఆడుతున్నావా, ఒకటొకటే ఆడుతున్నావా, చాలా ఆడుతున్నావా, నువ్వు ఎన్నన్నాడు, ఒక్కటి ఆడినా అంతే, ఇంకా అవకాశం లేదు. పెద్దది లేదు, చిన్నది లేదు, ఒకసారి లేదు, రెండుసార్లు లేదు. అబద్ధం ఈజ్ అబద్ధం అంతే. ప్రభు పాదాలు పట్టుకోవాలి, నా నోట అబద్ధాలు రాకుండా సహాయం చేయి ప్రభు అని. అంతేనమ్మా. పోయిన వారం చెప్పాగా, మన దేవుడు అబద్ధమాడ జాలని దేవుడు. ఆ మాట ఉందా లేదా? మన దేవుడు అబద్ధమాడ జాలని దేవుడు. మరి మనం ఆయన పిల్లలం కాబట్టి అదే మెయింటైన్ చేయాలి, ఆ క్వాలిటీనే మెయింటైన్ చేయాలి. ఇంకా మనకి తెలిసిందేం తెలుసా? 100 అబద్ధాలు ఆడాట, 100 1000 అబద్ధాలా, 100 అబద్ధాలా? 1000 అబద్ధాలు ఆడాట ఒక పెళ్లి చేయాలట వాళ్ళని నాగం చేయడానికి. అంటే మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళే, అన్ని చెడ్డోళ్ళే. కానీ 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే వాళ్ళు బాగా కలకాలం కలిసి ఉంటారా? ఏం ఆలోచనలు ఇవన్నీ? లోకం మాటలు ఇవన్నీ, దేవుని మాటలు కావివి. అవునా కాదా? 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం ఏంటండి? వాళ్ళు ఎట్ట బాగుంటారు? తాగేటోడిని తాగడంటారు, తిరిగేటోడిని తిరగడంటారు. ఈయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి కానీ ఏ అలవాటు లేదంటారు. ఇవన్నీ చెప్పి పెళ్లి చేశారనుకో, అవన్నీ ఎన్ని రోజులు దాస్తారు? ఎన్ని రోజులు దాస్తారమ్మా? అంతే. నిజస్వరూపం బయటకు వచ్చింది కదా. పెళ్ళంటే 2 రోజులు ఉండేదా, 3 రోజులు ఉండేదా? జీవితకాలం ఉండేది కదా. అది మనకు పని చెయ్యదు. వద్దు, అబద్ధాలతో ఏది కట్టొద్దు. అబద్ధాలతో కట్టేయన్నీ కాలిపోతాయి, కూలిపోతాయి. ఇంకా వాటికి లేదు, అసలు ఛాన్సే లేదు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, కొంతమంది ఇలా ఉంటుంది డైలాగ్, ఏంటి తెలుసా? కీడుతో మేలును జయిస్తారంట వాళ్ళు. ఇంకొంతమంది ముళ్ళును ముళ్ళుతో తీయాలంట. ఇవన్నీ విన్నారుగా. ఏందంట? ముళ్ళును ముళ్ళుతో తీయాలంట. ఎవరు చెప్పారు నీకు? లోకం చెప్పింది. లోకానికి ఎవరు చెప్పారు? సైతాన్ చెప్పింది. ముళ్ళును ముళ్ళుతో తీయరు. ఎప్పుడన్నా చూసారా మీరు? అంటే ఏంటి తెలుసా? అంటే వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి మనం కూడా అట్నే చేయాలా. వాళ్ళు అట్లా అంటారు కాబట్టి మనం కూడా అట్లనే అనాలా. అప్పుడు వాళ్ళకి చక్కగా కుదురుద్ది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా అలానే మాట్లాడాలా. అది వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళేమో అంత ర్యాష్గా ఉంటే మనం ఎందుకు తగ్గి ఉండాలా? వాళ్ళేమో అంత చెడ్డగా బ్రతుకుతా ఉంటే మనం ఎందుకు ఇంత మంచిగా బ్రతకాలి? వాళ్ళకు తగ్గట్టే మనము చెయ్యాలని చెప్పడానికి ఈ సామెత. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది చూడండి. మొదటి పేతురు
3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. మరి ముళ్ళుతో తీయాలంటే ఈ వాక్యానికి మొత్తం ఆపోజిట్. మరి ఎట్లా? ఆడు కీడు చేస్తే మనం కీడు చేయాలి, ఆడు దూషిస్తే మనం దూషించాలి. దాని ప్రకారం మరి దీని ప్రకారం దూషణకు ప్రతి దూషణ లేదు, కీడుకు ప్రతి కీడు లేదు. ఇంకా చెప్పనా, లూకాసు వార్తలో అద్భుతమైన మాట ప్రభువే చెప్తారు. 6:27-28 లూకా 6:27-28. అమ్మా వింటున్నారా? వినే మీతో చెప్పేది ఏంటంటే లవ్ యువర్ ఎనిమీస్. ఆహా, మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలంట? వాళ్ళేమో నువ్వు నాశనమైపోవునంటే నువ్వేమనాలంట? నువ్వు బాగుపడును గాక, నువ్వు దీవించబడును గాక అనాలంట. అమ్మాయి మీ ఫ్రెండ్స్ ఎవరు నువ్వు నాశనం అయిపోతావు అన్నారు అనుకో, ఓకే గాడ్ బ్లెస్ యూ అను. ఇంకా వాళ్ళ నోట ఇంకా రెండో దూషణ రాదిగా, వస్తుందా? నువ్వు కూడా దూషిస్తే అది. బైబిల్లో ఉన్నవి కొంచెం కష్టమైనవే కానీ బైబిల్లో ఉన్న వాటి ప్రకారం కనుక మనం చేస్తే మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన బ్రతుకులు బాగుంటాయి. అవునా కాదా? కొంతమంది ఎందుకో దేవుని వాక్యాన్ని బాగా వాళ్ళకు నచ్చేటట్టుగా మలుచుకొని వాళ్ళు తప్పు చేస్తూ కూడా తప్పును ఒప్పుగా చెప్పుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈడు చెడితే ఏదో అంటారుగా వనం చెడిపోద్దని. ఏందా సామెత? ఒక్కళ్ళు చెడిపోతే మిగతా వాళ్ళందరూ చెడగొడతారు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఒక్కలే చెడిపోయి ఉంటారా? అందుకే మనము చెడిపోవద్దు, ఇంకెవరిని చెడగొట్టొద్దు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగానే మనము చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీడు వలన ఎప్పటికీ మేలు జరగదు. గుర్తుపెట్టుకోండి, జరుగుద్దా? కీడు వలన ఎప్పటికీ మేలు జరగదు. అన్యాయం వలన ఎప్పటికీ న్యాయం జరగదు. చెడు వలన ఎప్పటికీ మంచి జరగదు. మంచి మంచే, చెడు చెడే. న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. కీడు కీడే, మంచి మంచే. కాబట్టి వాడితో ఇజ్జేత్తా, దీంతో అజ్జేత్తా అంటే ఏమవ్వదు. అన్యాయంగా నువ్వేం చేసినా దానివల్ల నష్టమే తప్ప వేరొకటి లేదు. నా టైం అయిపోయింది, చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ ఐ హ్యావ్ నో టైం. ఒక మాట చెప్పి మీకు నేను ముగిస్తాను. చూడండి, ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను నేను. బాగా వినండి అమ్మా. పరువు ముఖ్యమా, పరిశుద్ధత ముఖ్యమా? ఈ ప్రశ్నకి నాకు సమాధానం మీరు చాలా క్లియర్గా చెప్పాలి. పరువు ముఖ్యమా, పరిశుద్ధత ముఖ్యమా? అందరు దీనికే ఏకీభవిస్తున్నారా? ఇంకెవరైనా అనుమానం ఉందా? సుగ్నా సిస్టర్ గారు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? విన్నారా? ఓకే. చాలా చాలా డీప్ విషయం అది. నేను కూడా చాలా అసలు తిన్న తర్వాత ఒక రకంగా అయిపోయింది వ్యవహారం అంతా. పరువా, పరిశుద్ధత? లాజిక్ ఉంటుంది ఇక్కడ. చాలామంది దీన్ని మిస్ అవుతున్నారు. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. సంఘములో అందరూ ఒకలాగుండరుగా. దైవజనుని మీదనే
సంఘానికి వచ్చే ఓ సిస్టర్ గారు మనసు పడ్డారంట. దెయ్యం ఇట్లాంటివి చెప్పించాను ఏంటి, దెయ్యం. ఎలాగైనా ఆమె కోరికను తీర్చుకోవడానికి చాలా ప్లాన్లు వేసింది, కుదరలేదు. ఒక రోజున చివరిగా మళ్ళీ పాస్టర్ గారు ఈరోజు సాయంత్రం మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి అని పిలిచిందంట. దైవజనులు పిలిస్తే జనరల్గా ఏం ఆలోచిస్తారు? సిస్టర్ గారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళి ప్రేయర్ చేయాలనుకుంటారు. సమయానికి పాపం ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన పోంగని అడిగాడంట, బ్రదర్ ఏరమ్మా అని. ఇప్పుడే మీరు వస్తున్నారని పాల ప్యాకెట్ తేడానికి వెళ్ళారు బయటికి అని. కూర్చోండి అంటే కూర్చున్నాడు. 5 నిమిషాలైనా రాట్లా, 10 నిమిషాలైనా బ్రదర్ రాట్లా. ఏంటమ్మా రావట్లేదంటే, అంతేనండి నేను పోతింగ్ అంతే అని ఆయన తిడతాంది ఆయన ముందే. పోతే త్వరగా రాడు, ఎటెటో వెళ్తాడని. అమ్మ మరి నేను మళ్ళీ వస్తానులే అనే లోపే తలుపు లోన పెట్టేసిందంట. ఆయనకు అసలు ఏం అర్థం కావట్లేదు, చెమటలు పడుతున్నాయి. ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఏంటి అంటే విషయం అర్థమైపోయింది. డైరెక్ట్ పాయింట్కి వచ్చింది. నేను ఎంతో కాలం నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు గనక మీరు నా కోరికను తీర్చకపోతే ఈ విషయాన్ని అల్లరి చేసి అప్పటికే దైవజనుడి ముందు తన వస్త్రాలన్నీ తీసేసిందంట. డోర్ దగ్గర ఉంది, ఆయన కూడా డోర్ దగ్గరే ఉన్నాడు తీసుకొని వెళ్దామని. నువ్వు వెళ్తే నీ వెనకాల నేను కూడా ఇట్లనే బట్టలు లేకుండా వస్తాను. వస్తే ఏం తెలిసిద్ది? పాస్టర్ గారు వచ్చి ఏమని పాడు చేశాడనే చెడ్డ సాక్ష్యం బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నీవు కానీ నీ సేవ కానీ ఏమీ ఉండదు అని ఎంత బ్రతిమిలాడినా, దండం పెట్టి కాళ్ళు పట్టుకోనమ్మా అని అన్నా కూడా ఆమె వినలేదు. సైతాను కూర్చుంటే అట్నే ఉంటుంది. వినకపోయేసరికి సేవకుడు చాలా రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకపోయేసరికి కాదనలేక ఆమెతో తప్పు చేయాల్సి వచ్చింది. ఎక్కడ నా పరువు పోతే దేవుని పరువు పోయిద్దో అనే ఉద్దేశంతో బాగా ఆలోచించి తప్పు చేశాడంట. నెక్స్ట్ సండే పులిపీటి మీద ఆ సేవకుడు కాకుండా వేరే సేవకుడు ఉన్నాడంట. ఆయన లేటుగా వచ్చి మౌత్ పట్టుకొని పులిపీట ఎక్కకుండా, ఈ రోజు నుంచి మీకు పాస్టర్ గారు ఆయనే, నేను కాదు, నన్ను మీరు ఇన్ని రోజులు చాలా ఆదరించారు, నా మాట విన్నారు, లోబడ్డారు, నాకెలా మీరు విధేయత చూపెట్టారో ఈరోజు నుంచి ఈ పాస్టర్ గారికి కూడా మీరు అలానే విధేయత చూపెట్టండి అని చెప్పి వెళ్ళి వెనకాల కూర్చున్నట్టే కూర్చొని ఎవరికీ కనబడకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారంట. ప్రార్థన అయిపోయాక పాస్టర్ గారిని కన్విన్స్ చేద్దాంలే, వెనకాలే కూర్చుంటాడుగా, ఎక్కడికి పోతాడులే అని ఈ సంఘం అందరూ ఆరాధనలో వాక్యంలో నిమగ్నమైతే ఆ తర్వాత దాదాపు 8 సంవత్సరాలు ఆయన్ని ఎక్కడ వెతికినా దొరకలేదంట. ఏమయ్యాడో కూడా తెలియదంట, ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదంట, ఉన్నాడో లేడో కూడా తెలియదంట. అంటే ఆ సేవకుని ఆలోచన విధానం ఏంటంటే, నా ద్వారా దేవునికి దేవుని నామానికి అవమానం రావద్దని ఆ విషయాన్ని తెలియకుండా ఆమెతో ఏకీభవించాడు. దైవజనుడు చెప్తూ అంటాడు, పరువు కోసం ఆయన ఆలోచించాడు కానీ పరిశుద్ధత కోసం ఆయన ఆలోచించలేకపోయాడు. అట్లా అనుకుంటే మరి యోసేపు, బైబిల్లో ఉన్న యోసేపు తెలుసుగా మీ అందరికీ, ఏం చేశాడు? పాపమును విడిచిపెట్టి పారిపోయాడు. ఆయన ఏమనుకున్నారు? ఆయన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చెప్పాడు. జైలుకి వెళ్ళాడు కదా, జైలుకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట, రే నువ్వు తిన్నింటి వాసాలు
లెక్కబెట్టే వ్యక్తివిరా. మీ యజమానుని భార్యనే పాడు చేయాలని చూసావా? చేశాడా ఆయన? కానీ ఏమనుకుంటున్నారు? ఆయన అనుకున్నాడు, యోసేపు అనుకోని, నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నా దేవునికి తెలుసు అని దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టేగా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. మీ అందరికీ చెప్తున్నాను, పరిశుద్ధత కోసం మనము దేనికైనా తెగించాలి. నిందలై పడడానికైనా, అవమానాలు పడడానికైనా, దేవుని కోసం కొట్టబడ్డానికైనా, తిట్టబడ్డానికైనా సిద్ధపడాలి తప్ప పాపముతో ఏకీభవించకూడదు. ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యం? పరువా, పరిశుద్ధత? పరిశుద్ధత కోసం ప్రాణాలు ఇచ్చిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. చిన్న అబద్ధాలే జయించలేకపోతున్నాం, చిన్న బూతు మాటలే జయించలేకపోతున్నాం, చిన్న చిన్న లాభాలనే ప్రభు కోసం వదులుకోలేకపోతున్నాం. మరి మన భక్తి భక్తేనా? మళ్ళీ మనం కవర్ చేసుకుంటున్నాం, వాటిని చేసిన తప్పుని కవర్ చేసుకుంటున్నాం. దేవుడు చూస్తున్నాడు, దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి దయచేసి మనమందరం సత్యముతోనే బ్రతకాలి, నీతితోనే బ్రతకాలి, పరిశుద్ధతతోనే బ్రతకాలి తప్ప దుష్టునికి ఏమాత్రము అవకాశం మనం ఇవ్వకూడదు. ఇప్పుడు చెప్పండి, అబద్ధాలు ఆడొచ్చా? ఇప్పుడు చెప్పండి, మనము అన్యాయంగా సంపాదించి దేవునికి ఎంతో కొంత ఇస్తే ఈ పాపం పోయిద్ది అనుకోవచ్చా? దేవునిలాగా మనం బ్రతకగలం, దేవునిలాగా జీవించగలం. ఏ తప్పు చేయకుండా కూడా బ్రతికే శక్తిని దేవుడు మనకిస్తాడు. మన శక్తితో మనం బ్రతకలేము, కానీ దేవుని శక్తితో మనం బ్రతకగలం. అదే కదా, బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా అన్నాడు ప్రభువు. అంతేగాని పరువు పోయిద్దనో లేకపోతే ఇంకేదో పోయిద్దనో పాపముతో కాంప్రమైజ్ అవ్వచ్చా? లోకముతో కాంప్రమైజ్ అవ్వచ్చా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.